36 సైజు ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్కి 2 ఇంచులు తగ్గించి ఇవేది క్లాత్ పెన్ వేసుకొని మనం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 9 ఇంచులు, 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి 2.5, అలాగే నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచులు తీసుకున్నాను. ఇక్కడ 1/4 ఇంచు లోతు మనం ఫ్రంట్ సైడ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి 36 సైజుకి చెస్ట్ ప్యాంట్ వచ్చేసి 10.5, 11 వరకు తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ 2.5 ఇంచులు, మరి అది డాట్ 2.5 ఇంచులకి మనం డాట్ పొడవు కూడా తీసుకుని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఉక్స్ పట్టి వైపు 1/4 ఇంచు ఖర్చు కోసం వదిలేసి మనం టేప్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసినప్పుడు వచ్చే మార్క్ దగ్గర మార్క్ చేసుకుని ఇది సెకండ్ డాట్ కింద వేసుకోవాలి. అలాగే ఈ 2 పాయింట్లని ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా పాయింట్ మనం చంకలోంచి ఒక పాయింట్ అయితే తీసుకోవాలి. మనకు నడుము లూజ్ వచ్చేసి 30 అంటే 7.5 రావాలి. కాబట్టి మనం ఒకసారి కట్ చేసే ముందు ఒకసారి మనకి 7.5 కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ విధంగా 7.5, 2 ఇంచుల ఖర్చుకి మనకు ఈ విధంగా అయితే రెడీ చేసుకోవాలి. ఒరిజినల్ పీస్ని కూడా కట్ చేసుకొని ఈ విధంగా మిషన్ మీద దూరం కుట్టి పెట్టి ఈ రెండింటిని లైనింగ్ పీస్ని ఒరిజినల్ని ఈ విధంగా అయితే మనం కుట్టుకోవాలి. తర్వాత ఎక్స్ట్రా పీస్ని నీట్గా కట్ చేసుకుని ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని రెండింటిని కూడా రెడీ చేసుకొని డాట్స్ ఈ విధంగా మార్క్ చేసుకుంటే కనుక కొత్త వాళ్ళు కూడా చాలా ఈజీగా కుట్టేయచ్చండి. ఇలా చాక్ పీస్ తోటి మార్క్ చేసుకుంటే కనుక డాట్స్ ఈజీగా వాళ్ళకి కుట్టడానికి వస్తుందన్నమాట. ఈ విధంగా నేను చూపించినట్టుగా ముందు కొంచెం రఫ్ లాగి తర్వాత మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి కొద్దిగా రఫ్ లాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కుట్లు విడిపోకుండా ఉంటాయి. అలాగే మనం ఉక్స్ పట్టి కాజపట్టి దగ్గర డాట్ని కూడా ఈ విధంగా మనం ఏ విధంగా మార్క్ చేసుకున్నామో అదే విధంగా దాని మీద కుట్టు పడేలాగా మనం వేసుకుంటే కనుక బాగా వస్తుందండి. ఈ విధంగా కుట్టుకోవడమే. ఇలా సెకండ్ పార్ట్ని కూడా ఆ విధంగానే మనం ఈ డాట్స్ని అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా రెడీ చేసుకోవచ్చు.